అది 1909 రాజస్థాన్లోని బికనీర్ అనే చిన్న గ్రామంలో ఒక 12 సంవత్సరాల కుర్రాడు తన ఆంటీ దగ్గర భుజియా చేయడం నేర్చుకుని కేవలం 2 పైసలకే అమ్మడం స్టార్ట్ చేసి 4000 కోట్ల బిజినెస్ గా మార్చాడు. అది ప్రపంచంలో 80 దేశాలు పైగా బిజినెస్ చేస్తుంది. అదేదో కాదు, మనం రోజు డైలీ లైఫ్ లో చూస్తున్న స్నాకింగ్ బ్రాండ్ హల్దీరామ్స్ కంపెనీ. ఇది బిగ్గెస్ట్ స్నాకింగ్ బ్రాండ్ అండ్ హల్దీరామ్స్ కథ. హల్దీరామ్ 1908లో బికనీర్లో ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టాడు. తన తండ్రికి ఒక చిన్న భుజియా షాప్ ఉండేది. అయితే హల్దీరామ్కి చిన్నప్పటి నుండి భుజియా చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో దానివల్ల తన తండ్రి షాప్కి వెళ్ళి రోజు సహాయం చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో భుజియాకి చాలా డిమాండ్ ఉండేది, కానీ అందరూ ఒకలానే తయారు చేసేవాళ్ళు. అంత టేస్ట్ ఒకలానే ఉండేది. దీనివల్ల తన తండ్రికి ఏమాత్రం ప్రాఫిట్ వచ్చేది కాదు. ఇది గమనించిన హల్దీరామ్ కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాడు. భుజియాని బేసన్ ఫ్లోతో తయారు చేస్తారు, కానీ హల్దీరామ్ రకరకాల పిండిలతో ప్రయోగాలు చేయడం స్టార్ట్ చేశాడు. అలా చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఆఖరికి మోత్ ఫ్లోతో తయారు చేయడం స్టార్ట్ చేశాడు. దీని టేస్ట్ కొత్తగా ఉండటంతో పాటు చాలా క్రిస్పీగా ఉండేది. బిగినీర్లో అందరూ కేజీ 2 పైసలకి అమ్మితే హల్దీరామ్ మాత్రం 5 పైసలకి అమ్మేవాడు. దీనివల్ల కొనుక్కునే వాళ్ళందరూ ఇది ఒక ప్రీమియం ప్రోడక్ట్ కింద ఫీల్ అయ్యేవారు. తను చేసిన భుజియాకి డోంగర్ 7 పేరు పెట్టాడు. అది బిగినీర్ యొక్క రాజు పేరు. ఆ రాజుకి ఇతనికి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆ పేరు పెట్టాడు, కొంచెం ప్రీమియంగా ఉండటం కోసం. అలా తను తయారు చేసిన భుజియా పాపులర్ అయ్యి ఒక మంచి బిజినెస్ గా బిగినీర్లో మారింది. 1960లో హల్దీరామ్ ఫ్యామిలీలో గొడవలు రావడం వల్ల 3 భాగాలుగా విడిపోయారు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళిపోయారు. కోల్కతా, నాగపూర్, బికనీర్ ఇలా 3 ప్లేసుల్లోకి వెళ్ళిపోయారు. అయితే బికనీర్లోను కోల్కతాలోను బిజినెస్ బాగానే జరుగుతుంది, కానీ నాగపూర్లో ఉంటున్న శివకృష్ణ అగర్వాల్, ఇతను హల్దీరామ్ యొక్క మనవడు, చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అయితే నాగపూర్లో భుజియాకి డిమాండ్ ఉండేది కాదు. ఓన్లీ నాగపూర్లోనే కాదు, ఎంటైర్ మహారాష్ట్రలోనే లేదు. ఎలా అయినా సక్సెస్ అవ్వాలని మహారాష్ట్రలో ఉంటున్న ప్రజలు ఫుడ్ అలవాట్ల మీద, అలానే వాళ్ళు ఏమేమి తింటారని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా చేస్తున్న టైంలో శివరామకృష్ణకి 2 అవకాశాలు కనిపించాయి తన బిజినెస్ ని సక్సెస్ చేయడానికి. ఆ టైంలో మహారాష్ట్రలో ఉంటున్న ప్రజలకి ఎక్కువ స్నాక్స్ అందుబాటులో ఉండేవి కాదు. ఆ అవకాశాన్ని అందుకుని రకరకాల స్నాక్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. అలానే మహారాష్ట్ర మార్కెట్ లో చాలా తక్కువ రకాల స్వీట్స్ దొరికేవి. సో ఇతను కొన్ని మార్కెట్ లోకి తీసుకురావచ్చు అనుకున్నాడు. శివరామకృష్ణ తనకి ఎంతో ఇష్టమైన కాజు కట్లీని మార్కెట్లోకి తీసుకొచ్చాడు. మొదటిగా అక్కడ ఉన్న ప్రజలకి చిన్న చిన్న ముక్కలు ఇచ్చి టేస్ట్ చూడమనేవాడు. అక్కడ ఉన్న ప్రజలకి దీని టేస్ట్ చాలా నచ్చడంతో కొనడం స్టార్ట్ చేశారు. అలా తన బిజినెస్ 400% ఇంక్రీజ్ అయింది. అంతేకాకుండా చాలా రకాల స్వీట్స్ ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు. శివరామకృష్ణ అతి తక్కువ సమయంలోనే అక్కడ ప్రజలకి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని తెలిసింది, లైక్ సమోసా, ఇడ్లీ. సో దీనితో సౌత్ ఇండియన్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. అందులో మెనూలో కొత్త ఐటమ్స్ ని యాడ్ చేశాడు, లైక్ సమోసా, కచోరీ, అలానే చోలో భటేరియా. ఇలా హల్దీరామ్స్ కంపెనీ ఇంకొక మెట్టు పైకెక్కింది. 1973లో మనోహర్ లాల్ అగర్వాల్ హల్దీరామ్స్ కంపెనీకి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఆ టైంకి ఇండియాలో ఇతనికి కేవలం 3 బ్రాంచులు మాత్రమే ఉన్నాయి, కోల్కతా, బికనీర్ మరియు నాగపూర్లో. అయితే కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేయాలని ఆలోచించి ఢిల్లీలో చాందినీ చౌక్ లో ఇంకోటి ఓపెన్ చేశాడు. ఇతను ముఖ్యంగా 2 స్ట్రాటజీస్ ని యూజ్ చేసేవాడు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి. ఆ కాలంలో స్నాక్స్ బ్రాండ్ ప్రాపర్ ప్యాకేజ్ లేకుండా అమ్మేసేవారు. ఇది గమనించిన మనోహర్ లాల్ ప్యాకేజింగ్ లో క్వాలిటీని, అలానే యూనిక్ స్టైల్ ని ఫాలో అయ్యేవాడు. అంతేకాకుండా జిప్ పౌచ్ అండ్ 4 లేయర్ స్ట్రక్చర్ ప్యాకేజింగ్ కూడా ఫాలో అయ్యేవాడు. ఇలాంటి వాడితో మంచి పేరు వచ్చి బిజినెస్ లో బాగా సక్సెస్ అయ్యాడు. రెండవ స్ట్రాటజీ ఇండియా అంతా బ్రాంచెస్ ఓపెన్ చేయడు. సో ముందుగా మెయిన్ సిటీస్ ని టార్గెట్ చేసి చాలా బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత విలేజెస్, ఇలా మొత్తం దేశమంతా హల్దీరామ్ స్నాకింగ్ బ్రాండ్ విస్తరించేలా చేశాడు. ఇది హల్దీరామ్ యొక్క పూర్తి కథ. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది.